హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిస్పీ దోశని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ ఒక్క దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడం తెలిస్తే మనకు దీనితోనే మనం కారం దోశ కానీ, లేదు అంటే మసాలా దోశ, ఆనియన్ దోశ, ఇలా బోలెడన్ని దోశలు వేసేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా 2 కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకోవాలండి. ఈ దోశకి మనం రేషన్ బియ్యం అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. 2 కప్పుల బియ్యానికి పావు కప్పు ఉద్దిపప్పు తీసుకోవాలండి. అలాగే పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. మీరు కప్పులతో అయినా గ్లాసులతో అయినా మెజర్మెంట్ అనేది ఒకే దానితో కరెక్ట్గా తీసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక 2 టైమ్స్ అలా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ బియ్యం అంతా మునిగేంత వరకు నీళ్ళని వేసేసుకోవాలండి. ఇలా చక్కగా నీళ్లు వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టి 7 గంటల పాటు నాననివ్వాలండి. అయితే మినిమం మీకు టైం లేకపోయినా 6 గంటలకి తక్కువగా అయితే నానబెట్టకండి. 6 నుంచి 7 గంటల వరకు నానితేనే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బాగా బియ్యం నానిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు మనం ఒక పావు కప్పు అటుకులు తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని 5 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత అటుకుల మీద ఉన్న వాటర్ అంతా పక్కకు వంపేసుకొని ఇలా బియ్యంలోకి వేసేసుకోవాలండి. ఇలా బియ్యంలోకి వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే అటుకులు బియ్యం మొత్తం కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు బియ్యం మీద ఉన్న పైన వాటర్ అంతా కూడా వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం దాకా ఈ బియ్యం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదే విధంగానే మిగిలిన అంత పిండిని కూడా రుబ్బేసుకోవాలి. ఇలా అంతా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లోనే చేత్తో కానీ గరిటెతో కానీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టి పొద్దున దాకా మనం పిండిని పులయపెట్టాలి. ఒక 7 నుంచి 8 గంటల పాటు పిండి చక్కగా పులిస్తేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను రాత్రి రుబ్బి పెట్టాను. మరుసటి రోజు ఉదయానికి చూడండి చక్కగా పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా పొంగి ఉందో పిండిని చూస్తుంటేనే తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 దోశలకు గాను 9 గరిటెల పిండినైతే తీసుకుంటున్నానండి. మామూలుగా మనం 1.5 గంట వేసుకొని పిండిని దోశ వేసుకుంటాం కదా, అయితే ఈ దోశలు క్రిస్పీగా ఉండాలి కాబట్టి పల్చగా వేసుకుంటాం కదా, 1 గంట పిండి అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఒక 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకోవాలండి. పంచదార వేసుకోవడం వలన మనకు దోశలు తీయగా ఏమీ రావు, మంచి రంగుతో వస్తాయండి. అలాగే బొంబాయి రవ్వ వేసుకోవడం వలన దోశలు చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మీరు ఈ విధంగానే కాదండి, దోశ బ్యాటర్ ఏ విధంగా మిక్స్ చేసుకున్నా కూడా ఎప్పుడైనా సరే దోశలు మంచిగా ఎర్రగా రావాలి అంటే కొంచెం పంచదార వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ పంచదార అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచేసుకోవాలి. చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, కొంచెం జారుగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీని మీద కొన్ని వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలండి. ఒక కాటన్ క్లాత్తో ఆ వాటర్ అంతా కూడా తుడిచేసేసుకొని ప్యాన్ని చక్కగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ అనేది చక్కగా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న ప్యాన్ అనేది చాలా పెద్ద సైజులో ఉంటుందండి, అందుకని నేను మొత్తం కూడా దోశ వేయలేదు. ఎందుకంటే ఫ్లేమ్ అనేది చివరి వరకు రాదు కదండి, అందుకని చెప్పేసి ఇలా కొంచెం చిన్న సైజులో వేసేసాను. ఇక్కడ పైన ఈ తడిదనం అంతా ఆరిపోయిన తర్వాత దీని
మీద మీరు నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసేసుకొని చూడండి, దోశ అనేది బాగా చక్కగా ఇలా ఎర్రగా వచ్చినప్పుడు ఇక ఈ దోశని మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా కాల్చాల్సిన అవసరం అయితే లేదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కదా. మీరు ఇదే విధంగా దోశ వేసే ప్రతిసారి కూడా ప్యాన్ మీద నీళ్ళని చిలకరించుకొని ఒక కాటన్ క్లాత్తో తుడిచి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసేసుకోవాలండి. దోశ వేయగానే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇదైతే అస్సలు మర్చిపోకండి. చూడండి, నేనైతే ఇక్కడ నెయ్యి అలాగే పప్పుల పొడి కారం దోశ అయితే వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఇదే విధంగా ఎర్రకారం దోశ అయినా, మసాలా దోశ అయినా, ఆనియన్ దోశ అయినా ఏదైనా వేసేసుకోవచ్చండి. డెఫినెట్గా మీరు హోటల్ స్టైల్ దోశనైతే ఇంట్లోనే ఎంజాయ్ చేసేస్తారనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అచ్చం మనం బయట హోటల్లో లాగే కదా. చాలా సింపుల్ కదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. అసలు ఇంకా ఈ సీక్రెట్ తెలిస్తే చాలండి, మనం ఎన్ని దోశలు కావాలంటే అన్ని హోటల్ స్టైల్ దోశలు ఎంజాయ్ చేసేయచ్చు ఇంట్లోనే. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.